ఆలోచనలతో ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు, అలాగే డబ్బును కూడా సంపాదించవచ్చు. ఆలోచనలతో ఆరోగ్య ప్రయోజనాలు. మనసుకు ఆహారం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో మనసు ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆలోచనలు కూడా అంతే అవసరం. ఉన్నతమైన ఆలోచనలు, ఆదర్శాల కోసం మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. మంచి వారితో స్నేహాన్ని పెంచుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచిని మాత్రమే కోరుకోవాలి. అందుకే మంచి ఆలోచనలే మనసుకు మంచి ఆహారం అంటారు మానసిక నిపుణులు. ఒక మంచి విషయాన్ని మనం బలంగా నమ్మితే ప్రపంచం మొత్తం ఆ కోరికను నిజం చేయడానికి ప్రయత్నం మొదలు పెడుతుంది. అంటే ప్రకృతి ఆజ్ఞతో తెలియకుండానే చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు మనకు సహకరిస్తారు. ఆలోచనలు సానుకూలంగా ఉంటే జీవితం సాఫీగా ఉంటుంది. మనసులో తలెత్తే అపోహలు, భయాలు, ప్రతికూల భావాలకు వ్యతిరేకంగా మంచి సంకల్పాలను మనంతట మనమే సృష్టించుకోవాలి. ఉదయం లేవగానే ఈరోజు నాకు మంచి జరుగుతుంది, చాలా బాగుంటుంది అని మనసుకు ఉత్తేజపరిచేలా ప్రకృతికి చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకు నా ఈ జీవితం అని ఏడుస్తూ లేస్తే ఆ రోజు మొత్తం అదే అసంతృప్తిగా ముగుస్తుంది. ఆలోచనలతో ఆరోగ్య ప్రయోజనాలు. సానుకూల ఆలోచనలతో ప్రమాదకరమైన జబ్బులను కూడా తగ్గించుకోవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. ఆశావాద దృక్పథం ఉంటే అది తీవ్ర అనారోగ్యాలను సైతం అరికడుతుంది. మీలో ఉన్న ఎలాంటి సమస్యకైనా, క్యాన్సర్ అయినా, శ్వాసకు సంబంధించిన వ్యాధి అయినా, స్ట్రోక్స్ అయినా, మానసికంగా బాధపడుతున్నా, ఈ ప్రపంచంలో ఎన్ని రోగాలున్నాయో అన్ని రోగాలకు కూడా సమూలంగా తగ్గించే గుణం కేవలం పాజిటివ్ థింకింగ్కి ఉంది. నాకు అసలు ఏం అవ్వదనే సంకల్పంతోనే బతికి బయటపడుతున్నారు చాలామంది. అందుకే పాజిటివ్ థింకింగ్ మెరుగైన రోగ నిరోధక శక్తి అని అంటున్నారు మానసిక నిపుణులు. పాజిటివ్ థింకింగ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ప్రతి క్షణం ఆలోచనలను గమనించుకోవాలి. ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తూ ఉంటే అందుకు వ్యతిరేకంగా అలా జరగదు, ఇలా జరుగుతుంది, అలా కాదు, ఇలా అవుతుంది అని మనసులోనే మాటలు అనుకోవడం నేర్చుకోవాలి. ప్రతికూలమైన ఊహలు కలిగినప్పుడు నిట్టూర్పులను పక్కన పెట్టి స్వచ్ఛమైన గాలిని గుండె నిండా తీసుకొని మళ్ళీ మనసుకు అనుకూలమైన ఊహలను రీఫ్రేమ్ చేసుకోవాలి. ఎలాగంటే మనకు బాగా ఇష్టమైన మనిషికి ప్రమాదం జరిగి ఉంటుందేమో అని మనసు భయపడుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా ఆలోచించాలి. ఆ మనిషి తిరిగి మీ కళ్ళ ముందుకు వచ్చినట్లుగా తనతో మీరు చెప్పాలనుకుంటున్న కొన్ని మాటలు చెబుతున్నట్లుగా ఊహించుకోవాలి. ఆ వైబ్రేషన్స్ నిజంగా జరగబోయే ప్రమాదం సైతం ఆ మనిషిని కాపాడే అవకాశం ఉంటుంది. కృతజ్ఞతతో కూడిన ఆలోచనలు కూడా మనిషిని సానుకూలంగా మారుస్తాయి. మనసులోని క్రూరత్వాన్ని, అహంకారాన్ని పక్కకు నెడతాయి. ఎప్పటిదాకా సాఫీగా సాగుతున్న జీవితానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి. మీతో పాటు పనిచేసే ల్యాప్టాప్కి మీరు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? మిమ్మల్ని గమ్యానికి చేర్చే వాహనాన్ని మీరు ఎప్పుడైనా కృతజ్ఞతాభావంతో చూశారా? వింతగా మీకు అనిపించినా ఇది నిజం. ప్రయత్నించి చూస్తే ఫలితం అందుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రపంచంలోని చాలా మతాలు చలనం లేని వస్తువుకు కూడా ప్రాణం ఉంటుందని నమ్ముతారు. హిందూ మతంలో యంత్ర పూజ కూడా ఆ కోవకే వస్తుంది. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఒక ఎనర్జీ అక్కడ ఉందని భావించి బలంగా నమ్మితే దాని కిరణాలు మీ మదిని తాకుతాయి. అదే యద్భావం తద్భవతి అని నానుడిలోని సారాంశం. ఊహించిన సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రతికూలమైన ఆలోచనలే చుట్టుముడతాయి. అప్పుడు సానుకూలమైన ఆలోచనల్ని ప్రేరేపించడానికి మనసులోనే చర్చ జరగాలి. ఒక మనిషితో ఎలా మాట్లాడుతామో మనసులో కూడా అలాగే మాట్లాడుకోగలగాలి. ఆ చర్చ, ఆ ఆలోచన పరిష్కారం దిశగా ఉండాలి. అలాంటి చర్చ మదిలో జరిగితే ఒత్తిడి మాయం అవుతుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ప్రతి క్షణం క్షమాగుణంతోనే ఆలోచించాలి. శత్రువు కారణంగానే మన విజయం ముడిపడి ఉందన్న నిజాన్ని గ్రహించుకోవాలి. చాలాసార్లు అవమానాలు, అవహేళనలు మనలో పట్టుదలను పెంచి మనల్ని లక్ష్యం దిశగా నడిపిస్తాయి. అందుకే శత్రువు కూడా కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోమంటారు కొందరు జ్ఞానబోధకులు. మంచి మార్గం. ఉదయాన్నే నిద్రలేవడం, వ్యాయామాలు, ధ్యానం, యోగా లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడంతో పాటు పాజిటివ్ సంకల్పాలు స్వయంగా రాసుకొని చదువుకోవడం అలవర్చుకోవాలి. దానివల్ల కూడా సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అలాంటి సంకల్పాలతో పాజిటివిటీని అందిపుచ్చుకొని ఎన్నో మార్గాలు నెట్టింట దొరుకుతూనే ఉన్నాయి. వాటిలో నుంచి అనుకూలమైన మార్గాన్ని ఎన్నుకొని అనుసరించవచ్చు. సిగ్మండ్ ఫ్రైడ్ ఆలోచన తీరుని వివరించారు.
ఈ ఆలోచన మనిషి మనసులో అచేతన వ్యవస్థలో ఉంటుంది. ఇది నైతిక విలువలను పాటించదు. నియమాలు తప్పొప్పులు దానికి తెలియవు. ఎక్కువగా మనిషిని తొందర పెడుతుంది. ఎక్కువ స్వార్థ చింతనతో ఉంటుంది. ఈగో ఈ ఆలోచన చేతన వ్యవస్థలో ఉంటుంది. ఇది వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది. అనైతిక ఆలోచనలు కట్టడి చేస్తుంది. వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. సూపర్ ఈగో ఇదే మనిషి అంతరాత్మ. నైతిక సామాజిక విలువలను ఖచ్చితంగా పాటిస్తుంది. ఈగోకు మంచి చెడులను గుర్తు చేసే సాంఘిక ఆచారాలను పాటించేటట్లు చేస్తుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి ఇది మరింత పరిణితి పొంది ఉంటుంది. ఇది ఎక్కువగా నైతిక సూత్రాలపై ఆధారపడి అడుగులు వేస్తుంది. ఉదాహరణకు, దొంగతనంగా సినిమాకు వెళ్దామని ప్రోత్సహిస్తే దొంగతనంగా ఎలా వెళ్ళొచ్చని ఆలోచిస్తుంది ఈగో. కానీ దొంగతనంగా వెళ్ళడం సరికాదు. తప్పు ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది. దానివల్ల మన ఆత్మ గౌరవం దెబ్బతింటుందని హెచ్చరిస్తూనే నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది సూపర్ ఈగో. ఇలా మనిషి ఆలోచన సరళిని విశ్లేషించారు సిగ్మండ్ ఫ్రైడ్. గొప్ప ఆలోచనల నుంచి ఉద్భవించిన కొన్ని సూత్రాలు. ధైర్యం అంటే దేనికి భయపడకూడదో తెలుసుకోవడమే. దయతో జీవించండి. ఎవరిని ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచకండి. ఎవరు ఎంత తక్కువగా కనిపించినా ఏదో ఒకరోజు పురోగతిని సాధిస్తారని ప్లేటో చెప్పారు. చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణమని రవీంద్రనాథ్ ఠాగూర్ తెలిపారు. ప్రేమ, సహనం, ఆగ్రహం, కరువులతో ఇతరుల జీవితానికి విలువను ఆపాదించినంత కాలం మీకు కూడా విలువ ఉంటుంది. మొదట అర్థం చేసుకోగలిగితే దేన్ని ప్రేమించలేరు, దేన్ని ద్వేషించలేరు. ఇబ్బందుల్లో కూడా నవ్వగలవారిని నేను ప్రేమిస్తున్నాను. నేర్చుకోవడానికి మనసు ఎప్పటికీ అలసిపోదని లియోనార్డో డావిన్స్ తెలిపారు. చేయాల్సిన పని పట్ల అవగాహన లేకపోతే బయటపడడం పరిష్కారం కాదు, నేర్చుకోవడమే మార్గం. మేధస్సుకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అభిప్రాయపడ్డారు. సమాన తత్వంలోనే ధర్మం వర్ధిల్లుతుంది. స్త్రీ హక్కులను పంచుకోనివ్వండి. ఆమె పురుషుల ధర్మాన్ని కూడా అనుకరిస్తుంది. ఎందుకంటే విముక్తి పొందినప్పుడు ఆమె మరింత పరిపూర్ణంగా ఎదగాలని మేరీ హాలెన్ తెలిపారు. శత్రువుని రెచ్చగొడితే అది మనకే నష్టం. అందరినీ ప్రేమించండి, కొందరిని నమ్మండి, ఎవరికీ నష్టం చేయకండి అని షేక్స్పియర్ పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రభావవంతమైన ఆలోచన పరులు, ఈ మానవాళిలో ఎందరో ఆలోచన పరులు తమ కోసమే కాకుండా ప్రపంచం కోసం ఆలోచించారు. అందుకే నేటికి ఆదర్శంగా నిలిచారు. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్నారు కాళోజీ. కానీ తమ ఒక్క ఆలోచనతో కోట్లాది ప్రజల్ని కదల్చగలిగారు ఎందరో విశ్లేషకులు. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ వంటి గ్రీకు తత్వవేత్తలతో పాటుగా డార్విన్, కార్ల్ మార్క్స్, సిగ్మండ్ ఫ్రైడ్ వంటి వారు తమ ఆలోచనలతో చరిత్ర గమనాన్ని మార్చారు. డార్విన్ మనుషుల్లోని మూఢనమ్మకాలను చెదరగొడితే కార్ల్ మార్క్స్ మనిషి బతకడం ఎలానో నేర్పించారు. ఇలా వీళ్ళందరూ కూడా మనిషి ఆలోచనలకు ఎంత శక్తి ఉందో ముందే వివరించారు. మీరు కూడా 21 డేస్ పాటిస్తే ఖచ్చితంగా మీ ఆలోచనలకు ఉన్న శక్తి మీకే అర్థమవుతుంది. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.